సామ బీట్రూట్ పచ్చి బఠానీ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సామ బీట్రూట్ పచ్చి బఠానీ రైస్కి కావాల్సిన పదార్థాలు: వండిన సామాన్యం 1 కప్పు, బీట్రూట్ తురుము 1/2 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, వెల్లుల్లి 4, ఆవాలు 1 చెంచా, జీలకర్ర 2 చెంచాలు, నువ్వులు 2 చెంచాలు, మిరియాల పొడి కొంచెం, పచ్చిమిర్చి ముక్కలు 4, నూనె 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, కరివేపు కొంచెం, కొత్తిమీర కొంచెం, శనగపప్పు 2 చెంచాలు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తా, దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కాంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. మనం ఇక్కడ సామల్ని ఒక 4 గంటల సేపు నానబెట్టి దానికి 1:2 వాటర్ పోసి 1 స్పూన్ ఆయిల్ కలిపి దాన్ని ఇంకో ఇడ్లీ పాత్రలో పెట్టి దాంట్లో కూడా నీళ్ళు ఉండేటట్టు మనం ఇడ్లీ ఎట్లయితే ఉడకబెట్టుకుంటాం అలానే సేమ్ ఒక 15 నుంచి 18 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే ఆ విధంగా మనకి రైస్ తయారవుతుంది. మామూలుగా మన కూరలు వేసుకొని రసము సాంబార్ అలా తినాలనుకుంటే మటుకు మామూలుగా వండుకోవచ్చు. ఇలా పొడి పొడిగా వాటికి ఆ విధంగా వండుకుంటే మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది, అప్పుడు బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేస్తున్నా, వెల్లుల్లి, కరివేపాకు, నువ్వులు వేస్తున్నాను. ఈ టైంలో కూడా మనం నువ్వులు తినటం చాలా మంచిదండి. నువ్వుల్ని మనకి శివరాత్రి వచ్చినాక రెగ్యులర్గా తింటాం, ఆ తర్వాత వీక్లీ వన్స్ ట్వైస్ తీసుకోవడం మేలు. ఇప్పుడు మటుకు రెగ్యులర్గా తీసుకున్నందువల్ల చాలా మంచిది మనకి. ఎందుకంటే ఈ టైంలో మనకి స్కిన్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేటువంటివి ఉంటాయి, దానికి ఇది చాలా మంచిది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు బీట్రూట్ అండ్ పచ్చి బఠానీ ఈ కాంబినేషన్ ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది. అదేవిధంగా ఎనిమిక్ ప్రాబ్లంకి, రక్తహీనతకి చాలా మంచిదండి. రక్తం బాగా పట్టేదానికి ఈ యొక్క రెసిపీ, ఈ 2 ఈ నువ్వులు కానీ, పచ్చి బఠానీ కానీ, ఈ బీట్రూట్ కానీ ఇవన్నీ కూడా మనకి రక్తం బాగా పట్టేదానికి బాగా పనిచేస్తాయి. ఉడకబెట్టినటువంటి పచ్చి బఠానీ ఆల్రెడీ ఉడకబెట్టేస్తాం కదా. తర్వాత బీట్రూట్ని ముక్కల్లాగా తరిగి వేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా తురుమన్న వేసుకోవచ్చు. బీట్రూట్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ మగ్గబెట్టిన తర్వాత మూత పెట్టి కొంచెం ఆ పచ్చి స్మెల్ పోయిందాకా మూత పెట్టేసి దీన్ని మగ్గనివ్వాలి. ఓకే అండి, ఇది మగ్గటానికి ఒక 5 నుంచి 6 నిమిషాలు పడుతుంది. మనం మగ్గిపోయింది. మనం ఉడకబెట్టినటువంటి ఈ సామ అన్నాన్ని ఇప్పుడు పైనుంచి కొబ్బరి కూర లేదా రోస్టెడ్ పల్లి అవి కూడా మనకి యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నువ్వులు వేసాం, నువ్వులు వద్దనుకుంటే పల్లీలు వేసుకోవచ్చు, లేకపోతే ఏదో ఒక సీడ్, తర్బూజా గింజలు కానీ కర్బూజా గింజలు కానీ ఏదో ఒకటి. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాం. తర్వాత లైట్ పెప్పర్ పొడి, కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, చాలా టేస్ట్ ఉంటుంది నిమ్మరసం కూడా. కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కూడా ప్రాపర్గా కలిసేటట్టు దీన్ని కలుపుకుందాం మనం. ఓకే అండి, అయిపోయింది ఇది. ఇక్కడ మనకి వెజిటేబుల్స్ని ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు అండి, కాకపోతే మనం మల్టీ గ్రెయిన్స్ కానీ పల్సెస్ కానీ వాడకూడదు.
వెజిటేబుల్స్ నేనే వాడుకోవచ్చు. ఓన్లీ గ్రెయిన్స్ అండ్ పల్సెస్ని మట్టుకు ఓన్లీ ఒక పల్స్నే వాడాలి. అంటే ఈరోజు కందిపప్పు తింటే కందిపప్పే తీసుకోవాలి, ఈరోజు కొర్రలు తింటే కొర్రలే తీసుకోవాలి ఈరోజు అంతా కూడా అనమాట. ఆ విధంగానే, ఎందుకంటే మన డైజెషన్ సిస్టమ్కి అంత హెవీ డిఫరెంట్ గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్నవి అవన్నీ కూడా మల్టీ అనేది అసలు మనకి పనికిరాదు. మన డైజెషన్ సిస్టమ్కి సింపుల్ ఫుడ్స్, హెల్తీ ఫుడ్స్, న్యూట్రిషియస్ బేస్డే ఇవ్వాలి. మనకి మిల్లెట్స్లో ఉన్న గొప్పదనం ఏంటంటే వెరీ లో గ్లైసమిక్ ఇండెక్స్, అదేవిధంగా ఆల్కలైన్ మెటీరియల్. మిల్లెట్స్ అనేవి మెయిన్గా మనకి ఆల్కలైన్ అనమాట. ఇప్పుడు వెజిటేబుల్ ఆల్కలైన్, మిల్లెట్ ఆల్కలైన్. దానివల్ల మన శరీరంలోకి ఫుడ్ వెళ్ళిన తర్వాత మన రక్తం పలచబట్టమే కాకుండా రక్తంలో ఎనిమిక్ ఇష్యూ, ఎస్పెషల్లీ రక్తహీనతకి ఇది ఎక్సలెంట్. ఇప్పుడు ఈ డిష్ అయితే ఎస్పెషలీ వండర్ఫుల్ రెసిపీ ఫర్ ద ఎనిమిక్ ప్రాబ్లమ్స్కి అనమాట. అంటే రక్తహీనతకి చాలా చాలా మంచిది. దీంట్లో మనం రోస్టెడ్ నట్స్ కానీ అదేవిధంగా గ్రేటెడ్ కోకోనట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దీన్ని నేను ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసుకుంటాను. మనకి ఎంతో కమ్మని సామ బీట్రూట్ పచ్చి బఠానీ రైస్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసాం. సామ బీట్రూట్ పచ్చి బఠానీ రైస్కి కావాల్సిన పదార్థాలు: వండిన సామాన్య 1 కప్పు, బీట్రూట్ తురుము 1/2 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, వెల్లుల్లి 4, ఆవాలు 1 చెంచా, జీలకర్ర 2 చెంచాలు, నువ్వులు 2 చెంచాలు, మిరియాల పొడి కొంచెం, పచ్చిమిర్చి ముక్కలు 4, నూనె 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, కరివేపు కొంచెం, కొత్తిమీర కొంచెం, శనగపప్పు 2 చెంచాలు. సామ బీట్రూట్ పచ్చి బఠానీ రైస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి, నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, నువ్వులు, ఉడికించిన పచ్చి బఠానీ, బీట్రూట్ తురుము వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత దానికి ముందుగా మనం వండి పెట్టుకున్నటువంటి సామాన్నం, తగినంత ఉప్పు, మిరియాల పొడి కలిపి కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సామ బీట్రూట్ పచ్చి బఠానీ రైస్ తయారవుతుంది.